హాయ్ ఫ్రెండ్స్, మనీ హైస్ట్ వెబ్ సిరీస్ని తీసిన నిర్మాతలు బిలియనీర్స్ బంకర్ అనే వెబ్ సిరీస్ని తీసుకొచ్చారు. సెప్టెంబర్ 19న రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఈ వెబ్ సిరీస్ని రిలీజ్ చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని నమ్మించి యూరోప్లో ఉన్న ధనవంతులందరినీ సేఫ్గా ఏ ప్రమాదం కలిగించకుండా దాస్తామని చెప్పి భూమి అడుగున 900 అడుగుల లోతులో ఒక బంకర్ని క్రియేట్ చేసి ఆ బంకర్లో బతకడానికి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంది మినర్వా. అయితే ఆ ధనవంతుల కుటుంబాల్లో ఓ కుర్రాడు జైలు నుంచి బయటకు వస్తాడు. వచ్చిన అతన్ని బంకర్లోకి తీసుకొస్తాడు అతని తండ్రి. అలా వచ్చిన వాడే మ్యాక్స్. అతను నడిపిన కారులో తన లవర్ ప్రాణాలు కోల్పోతుంది. ఆ బాధలో ఉన్న మ్యాక్స్ ఆమె చెల్లి ఆసియాని అక్కడ కలుస్తాడు. ఆసియాకి డాక్టర్కున్న స్కిల్స్ ఉంటాయి. అయితే ఆ బంకర్లో ఉన్న ధనవంతులందరూ బయట జరుగుతుంది ఏంటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళడానికి వీలుండదు. అలాంటి సమయంలో వాళ్ళ మధ్య అక్రమ సంబంధాలు, గొడవలు, వీటన్నిటినీ వాళ్ళ సీక్రెట్స్ని రికార్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది. అలాంటి సమయంలో ఓ ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్కి డయాలసిస్ మెషిన్ కావాల్సి వస్తుంది. దానికోసం బయటికి వెళ్ళడానికి హీరో ఏ ప్రయత్నాలు చేశాడు, ఆసియా ఎలా సాయం చేసింది అన్నది చూసి తెలుసుకోవాలి. ఈ కథ వింటుంటే అంత లాజిక్ ఉన్నట్లు అనిపించదు. ఇది ఫిక్షనల్ కథ అయినా అంత గొప్పగా ఎంగేజింగ్గా కట్టిపడేసేలా దర్శకుడు చెప్పడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సెటప్ బాగుంటుంది. గ్రీన్, ఆరెంజ్ కలర్స్లో కాస్ట్యూమ్స్ చూడముచ్చటగా ఉంటాయి. సెటప్, సెట్టింగు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు అన్నీ బాగుంటాయి. కానీ మెయిన్ ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. మనీ హైస్ట్లో వాళ్ళు చేసేది దొంగతనం అయినా ఒక్కొక్క పాత్రకి వేరే పాత్రకి చక్కటి కనెక్షన్స్ ఏర్పరిచి వాళ్ళందరికీ ఒక ఎమోషన్ కనెక్షన్ ఇచ్చి ఆ పాత్రలన్నింటినీ ప్రేక్షకులు ప్రేమించేలా చేశారు. ఈ వెబ్ సిరీస్లో అది కొరవైంది. ఏ పాత్ర మీద మనకి అంత మక్కువ కలగదు, కనెక్ట్ అవ్వం కూడా. ఆసియా పాత్ర ఉంటుంది, ఫస్ట్ హీరోని తిట్టుకుంటుంది, తర్వాత అతను ఇష్టపడుతూ ఉంటుంది. అలాగే హీరో పాత్ర ఉంటుంది. ఆ పాత్ర మాత్రం కొంతలో కొంత పాజిటివ్గా అందరినీ మంచిగానే చూస్తూ ఉంటాడు. హీరో తండ్రి, హీరో తల్లి వాళ్ళు పెట్టుకునే అక్రమ సంబంధాలు, అలాగే హీరోయిన్ తండ్రి అతను పెట్టుకునే అక్రమ సంబంధాలు, ఇవన్నీ చిరాగ్గా అనిపిస్తాయి. వావి వరుసలు లేని కుక్కల్లాగా ఎవరితో పడితే వాళ్ళతో శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. కోర్స్ అంత భయంకరంగా న్యూడిటీ లేదు ఈ వెబ్ సిరీస్లో. సైడ్ నుంచో వెనక నుంచో చూపిస్తారు తప్ప ఫుల్ ఫ్రంటల్ న్యూడిటీ ఎక్కడా ఉండదు. వెబ్ సిరీస్లో ఈ వెబ్ సిరీస్ టెక్నికల్గా రిచ్గా ఉంటుంది. మనీ హైస్ట్ అంత గొప్పగా ఉండదు. డైలాగ్స్ ఓకే. 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్కటి 55 నిమిషాలు ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం 1:10 నిమిషాలు ఉంటుంది. ఆ 1:10 నిమిషాల్లోనే హీరో యాక్టివేట్ అయ్యి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. బయటికి వెళ్దాము అని డోర్ తీయగానే వెబ్ సిరీస్ అయిపోద్ది. ఈ లాస్ట్ ఎపిసోడ్ 4 ఎపిసోడ్గా రావాల్సింది. కానీ అనవసర సన్నివేశాలన్నీ పెట్టి సాగదీసి వెబ్ సిరీస్ని ఒక సీజన్ అంతా వేస్ట్ చేశాడని చెప్పొచ్చు. కొంచెం ఓపిక ఉండాలి వెబ్ సిరీస్ చూడడానికి. ఆసియా పాత్రలో అలీసియా ఫాల్కో చాలా బాగా చేసింది. మ్యాక్స్ పాత్రలో పావ్ సైమన్ సూపర్గా చేశాడు. అతను జైలు నుంచి రాగానే చాలా హ్యాండ్సమ్ లుక్తో వస్తాడు. వెబ్ సిరీస్ అంతా అతను అందంగా కనపడి హీరో అంటే వీడేరా అన్న టైప్లో చూడడానికి చాలా బాగుంటాడు. అలాగే మనీ హైస్ట్లో ఉన్న ఓ క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్లో కూడా కనబడుతుంది. కానీ ఆ క్యారెక్టర్ కాదు, వేరే పేరుతో. నటించిన నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆయన ఎక్కడ ఎమోషనల్ కనెక్షన్ ఉండక హార్ట్కి టచ్ అవ్వదు ఈ వెబ్ సిరీస్. సెకండ్ సీజన్ చూద్దామన్న ఇంట్రెస్ట్ కూడా కలగదు. మంచి బ్యాంగ్తో ముగించామనుకుంటారు కానీ అప్పటికే జనాలందరూ నీరసం వచ్చి ఇంట్రెస్ట్ కోల్పోతారు. టైంపాస్కి ఏ వెబ్ సిరీస్ లేకపోతే ఈ వెబ్ సిరీస్ చూడండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?